కార్పొరేటర్ శ్రీమతి పెద్దిశెట్టి ఉషశ్రీ గారి ఆధ్వర్యంలో గౌరవ మేయర్ శ్రీ గొలగాని హరి వెంకట కుమార్ గారి చేతుల మీదుగా 33,50,000 రూపాయలతో ఈ వార్డులో వంతెన నిర్మించడం జరిగింది. ఇది చిరకాల వాంఛ, ఈ ప్రాంత వాసులు చిరకాల వాంఛ. ఒక కాలనీ నుంచి ఆల్మోస్ట్ రోజు సుమారు 2,000 నుంచి 3,000 కుటుంబాలు యాక్సెస్ ఉండేది. దాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు బ్రిడ్జి నిర్మాణం చేసి వారికి అందుబాటులోకి ఈ వార్డు వాసులందరికీ కూడా ఈరోజు అంకితం చేయడం జరిగింది. ఇదే కాదు, తప్పకుండా ఎప్పటికప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు, ప్రతిక్షణం ప్రజల్లో మమేకమై ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులు స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, విద్యుత్ సమస్యలు కానీ, వీధి లైట్లు కానీ, స్కూల్స్ కానీ, పార్క్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ సంబంధించి కానీ ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో మౌలిక వసతుల కల్పన విషయంలో, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యల విషయంలో ఎక్కడ అలసత్వం లేకుండా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి సంబంధించి విశాఖపట్నం నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యువతందరికీ ఉపాధి కల్పించడమే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా ఒక గ్రోత్ జిల్లా పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్న నగరం విశాఖపట్నం నగరం. అని విశాఖపట్నం నగరం ఈరోజు చూసుకుంటే గడిచిన 56 నెలల్లోని కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేయలేని విధంగా రోడ్స్ కావచ్చు, బస్ స్టాప్స్ కావచ్చు, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏదో 5 సంవత్సరాలకు వచ్చే ఓట్లలో ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం కాకుండా ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారనేది కూడా మనందరం కూడా చూసాం. అంతేకాకుండా ఏదైతే మనకి సెంటర్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆ ఏరియా గుర్తింపు వచ్చే విధంగా కూడల్ని అభివృద్ధి చేయడంతో పాటు రేపు ముడ్సర్లా పార్క్ కావచ్చు, లేకపోతే ముడ్సర్లా రిజర్వాయర్ కావచ్చు, ఐటీసీఎస్ ప్రాంతంలో కావచ్చు, రేపు 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు విశాఖపట్నం, కేవలం విశాఖపట్నం నగర అభివృద్ధికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలతో, ఈ నగరానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలతో అధునాతనంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా, పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ రిలీజ్ చేయబోతున్నారు విశాఖపట్నం నగరానికి సంబంధించి. దాన్ని బట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది, మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదైనా మేలు జరిగింది అంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైపులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే. ఈరోజు ఫార్మాసిటీ సెజ్ వచ్చిన ఖచ్చితాపురం సెజ్ కానీ, ఇక్కడ మన ఆర్లావులో ఉన్న హెల్త్ సిటీ కానీ, బీఆర్టీఎస్ రోడ్డు కానీ, బీహెచ్పీని ఆ రోజు ప్రైవేటైజేషన్ కాకుండా పోరాడి బీహెచ్ఎల్లో విలీనం చేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కానీ కొనసాగించే విషయంలో కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా షిప్ యార్డ్కి సంబంధించి ఆ రోడ్డు షిప్ యార్డ్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు పోరాడి ప్రభుత్వ రక్షణ రంగ శాఖలో చేయించడం వల్ల ఈరోజు గత
నవంబర్ 1వ తారీఖున షిప్ యార్డ్కి ఈరోజు 22,500 కోట్ల రూపాయల ఆర్డర్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకనో ఈ విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా ఇవన్నీ గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అందరూ కూడా ప్రజలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారకర్తలుగా ఈరోజు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షిప్ యార్డ్ చరిత్రలో 22,500 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్డర్స్ రావడం జరిగింది. దానివల్ల రమారమి రాబో 2.5 సంవత్సరాలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది యువకులకి ఆ షిప్ యార్డ్లో వచ్చిన ఆర్డర్స్ వల్ల ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేషన్కి సంబంధించి 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఉపాధి కలగబోతోంది. ఈరోజు ఐటీసెస్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సొల్లుగౌరులు చెప్తుంటాడు. రుషికొండ ఐటీసెస్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. రుషికొండ ఐటీసెస్కి